నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. అసమర్థుడు పాలకుడైనందుకు తెలంగాణ ఫలితం అనుభవిస్తుందా? వానలు పడుతున్నా పొలాలెందుకు బోసిపోతున్నాయి? హలాలు దున్నాల్సిన రైతన్నలంతా యూరియా కోసం పడిగాపులు ఎందుకు పడుతున్నారు? బరాబర్ అడుగుదాం కడుగుదాం. రాష్ట్రంలో యూరియాకు కరువెందుకు వచ్చింది? కేసీఆర్ పాలనలో లేని చెప్పుల క్యూ లైన్లు తెచ్చినటువంటి పాపం రేవంత్ రెడ్డిది కాదా? అన్నదాతలకు సకాలంలో యూరియా అందించాలన్న సోయి సర్కారుకు లేదా? బరాబర్ నిలదీద్దాం. పంటలేసే సీజన్కు ముందే యూరియా నిల్వ చేసుకోవాలన్న బేసిక్ సెన్స్ లేదా? తీవ్ర నష్టం జరిగాక కేంద్రానికి లేఖలు విజ్ఞప్తులతో చేతులు దులుపుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మన కోటా ఎరువులు పొరుగు రాష్ట్రాలకు పోతుంటే చోద్యం చూసారా? అసలు ఇది రేవంత్ ముఠా తెచ్చినటువంటి యూరియా కొరత కాదా? బరాబర్ ప్రసిద్ధాం, నిలదీద్దాం. బ్లాక్ మార్కెట్లో దళారులు విచ్చలవిడిగా యూరియా ఎట్లా అమ్ముకుంటున్నారు? యూరియా దందాను నివారించాలన్న కనీస స్పృహ లేకుండా పాలన సాగిస్తున్నారా? అన్నదాతలను ఇంకెన్ని విధాలుగా కోసపెడతారు? పాలన చేత కాదు, పల్లెలను పట్టించుకోవాలన్న సోయి లేదా? బరాబర్ నిలదీద్దాం, అడుగుదాం కడుగుదాం. రైట్, పాలకుడు సమర్థుడైతే ఆ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారుతుంది. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత మార్పు అంటూ మాయ మాటలు చెప్పిన కాంగ్రెస్కు అధికారం దక్కింది. మరి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? రేవంత్ పాలన గ్రహణంలా తెలంగాణ వైభవాన్ని మింగేసింది. కేసీఆర్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్న మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఆఖరికి ఎరువుల కోసం కూడా చెప్పులు లైన్లో పెట్టి వానలో తడుస్తూ ఎండకు ఎండుతూ అరిగోసపడుతున్నారు. మళ్ళీ సమైక్య రాష్ట్రం లాగే యూరియా కరువు తీసుకొచ్చినటువంటి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? ముమ్మాటికి గుంపు మేస్త్రిదేనని యావత్ తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్లయిందని ఆవేదన చెందుతున్నారు. వస్తాయా? మీ వ్యవసాయం చెయ్యాలనా వద్దా? ఈ గోసలేంది, ఈ పరిస్థితి ఏంది, మా బతుకులేంది? పొద్దుగాలు వస్తే మాకేం లేదు. మరి పొద్దున దాకా ఈడ ఉండు, మాకు నీళ్ళు ఎవరు ఇవ్వాలి, నిప్పులు ఎవరు ఇవ్వాలి? మా కష్టం ఏంది? మాకు ఎక్కడ సప్లై చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటది కదా. ఈ పిండి కట్టాలు వస్తాయా? మీ వ్యవసాయం చెయ్యాలనా వద్దా? ఈ గోసలేంది, ఈ పరిస్థితి ఏంది, మా బతుకులేంది? పొద్దుగాలు వస్తే మాకేం లేదు. మరి పొద్దున దాకా ఈడ ఉండు, మాకు నీళ్ళు ఎవరు ఇవ్వాలి, నిప్పులు ఎవరు ఇవ్వాలి? మా కష్టం ఏంది? మాకు ఎక్కడ సప్లై చేస్తే మాకు ఇబ్బంది లేదు. ఓవైపు వానలు పడుతున్నాయి, మరో 2 రోజుల దాకా వానలు పడతాయంటున్నారు. ఈ సమయంలో పల్లెలు ఎట్లా ఉండాలి? రైతులంతా నాగలి పట్టి ఏరువాకకు సాగాలి కదా. మరి ఇప్పుడు పల్లెల్లో ఆ సేద్యపు అపురూప దృశ్యాలు కనిపిస్తున్నాయా? పొలాల్లో హలాలు దున్నాల్సిన రైతులంతా ఎక్కడికి పోయారు అంటే సమాధానం ఎరువుల కోసం పడిగాపులు పడుతున్నారు. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతుంది. వరినాట్లు వేసిన రైతాంగం వెతలు పడుతుంటే సాయం చేయాలన్న గుణం లేనివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నాగలి పట్టి దున్నాల్సిన రైతన్నలు పొలాలను వదిలేసి రోడ్డెక్కుతున్నారంటే ఆ పాపం ఈ గుంపు మేస్త్రిది కాదా? యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంటే ఆ దారుణం ఈ ఓటుకు నోటు దొంగది కాదా? లైన్లో ఉండి కట్టలు పెడతారు. మేము బయట ఉంటాము, పంజాలోలము మోటోలం అంతా. లోపల ఎవరు తీసుకుపోతారు? అది గోదామే మింగుతుందా, ఏమి మింగుతుందో మాకైతే తెలియనట్లు అయింది. ఈ పొద్దు మా లైన్లు మేమే భూమి మీద పెట్టి కాసి మా లైన్ మేమే కాపాడుకుంటూ ఉన్నాగా ఉండి అక్కడ నుండి కూడా ఆడికైనా కూడా వెనక నుండి అవతల పెద్ద పెద్దలు రూమ్లోకి వస్తున్నారు. ఆ రాశాడు సారోలతో వాళ్ళతో వస్తే కూడా మేమే ఖండించి కాసి వాళ్ళని బయటకు రమ్మని చెప్పినాం. ఎట్లన్నా చేసి మా దగ్గర రా అంటే లేదు నాది లైనే ఉండదు, అంటే నీ లైన్ ఉంటే కూడా నీకు ఇక్కడ నుండి దారి ఇస్తాం దావు కదా. నువ్వు మేము మోషన్ ఉంటే కూడా పక్కలము మేము మోటోలము
సిందరిస్తే కూడా నీకు బాబారాయికి ఇస్తామని కాసి కూడా చెప్తే కూడా అతన్ని వచ్చినట్లు చేసి అన్నట్టు లేచిపోయి కాసి ఇప్పుడు 2 DCMలకు నింపుకున్నాడు అతను. మళ్ళీ పాస్బుక్ల మీద తీసుకున్నారా యాది తీసుకున్నారా తెలియదు. ఈ యుఓ ఏం చేయాలి మాకంటే ఎవరెవరికి సర్వే నంబర్లకు ఎంత పోయింది ఎంత లేదు అది కూడా మాకు లిస్ట్ ఇవ్వాలి రైతులకి. ఎందుకోసం కంటే మేమేమో ఈడ ఉన్నోళ్ళమంతా ఆగమైపోతున్నాం. ఎండల కాలితే పొద్దున్న నుండి చా తాగినట్లు నోరు లారకపోయి దూపకుంటున్నాం తెలివనోళ్ళం. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రేవంత్ సర్కారు రైతులకు ఎరువుల కష్టాలను తెచ్చిపెట్టింది. తన చేతగానితనంతో యూరియా సరఫరాపై చేతులెత్తేయడంతో యూరియా కోసం క్యూలో చెప్పులు కుస్తీలు మళ్లీ షురువయ్యాయి. సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు పడ్డ గోసకు స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో చర్మగీతం పాడారు. సాగు 3 రెట్లైనా ఎరువుల వినియోగం 10ంతలైనా ఎక్కడా కొరత రానియలేదు. ఏప్రిల్ మే నెలల్లోనే కేంద్రంతో యూరియా కంపెనీలతో మాట్లాడేవారు. డబ్బులు ముందే చెల్లించి ఎరువులను కొనుగోలు చేశారు. మంత్రులను అధికారులను ఢిల్లీలోనే మకాం వేయించి సకాలంలో మన కోటా సాధించుకుని వచ్చేలా కాపు కాశారు. 1 ఎకరంకు 2 సంచి ఏం సరిపోతుంది మాకు? 4కు వచ్చినా నేను 4కు వస్తే ఇప్పటిదాకా తలుపు తీస్తలేరు, ఏం తీస్తలేరు. ఇట్లా పరిస్థితి చేస్తారా వాళ్ళనా? ఇప్పుడే ఇట్లా అవుతుంది. కడుపులో అన్నం లేదు, కడుపులో నీళ్ళు లేదు, ఏం లేదు. ఇదేం పరిస్థితి, ఇదేం కోసా మాకు. మొన్నటి వరకు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతకాని రేవంత్ సీఎం అయ్యాక ఏం జరుగుతోంది? అన్నదాత ఆగమైతున్నాడు. వాళ్ళ అవస్థలు అంతకంతకు పెరుగుతున్నాయి. అన్నదాతలకు అన్నింటా మోసమే, అడుగడుగునా అరిగోసే. పండుగ లాంటి సేద్యాన్ని ఓ యుద్ధంలా మార్చేశాడు గుంపు మేస్త్రి. నీళ్లు, కరెంటు, విత్తనాలు, యూరియా ఇలా అన్నింటికీ కొరతే. పంట వేసేందుకు కూడా రైతులు నానా పాట్లు పడుతున్నారు. యూరియా కోసం కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏ రోజులు ఇక రావని అనుకున్నారో కళ్ల ముందు ఆ రోజులు కనిపిస్తుంటే అన్నదాత అల్లాడిపోతున్నాడు. కష్టం పెడుతున్నారు. మోడీ అంటున్నారు, మళ్ళీ మన రేవంత్ అంటున్నారు. అది ఏం అందరి పంటకు మొత్తం గోసేలా ఉన్నది. ఆడ పంటలు వేయన్నా, మేము ఒక్కొక్క పానం కొడుకులకు చదివియన్నా, మేము ఇక్కడ మళ్ళీ మసాలాకు రావన్నా, మా అన్నం తినలేరు, చాయ్ మళ్ళీ పంట మొలవలేదు. 10 ఏళ్లుగా లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎరువుల కరువు ఎందుకు తాండవిస్తోంది? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కనిపించని చెప్పుల క్యూ లైన్లు తెచ్చిన పాపం ఎవరిది? రేవంత్ది కాదా? అన్నదాతలకు సకాలంలో యూరియా అందించే సోయి ఉండాల్సింది ఎవరికి? రేవంత్కి కాదా? పంటలు వేసే సీజన్కు ముందే యూరియా తెప్పించాలని, నిల్వ చేసుకోవాలన్న బేసిక్ సెన్సు ఈ గుంపు మేస్త్రికి ఉండొద్దా? ఇవన్నీ పట్టించుకోకుండా రైతన్న కష్టాలను గాలి కొదిలేసి నోరేసుకొని మీద పడిపోవడమే తెలిసిన రేవంత్కి అన్నదాతల ఆవేదన ఏమర్థమవుతుంది? ఎందుకు అర్థమవుతుంది? దయచేసి ఇప్పటికైనా ఈ యంత్రాంగం అంతా దిగి రైతులకు సరిపడే ఎరువులు, ఒక పక్క వరి నాట్లు స్టార్ట్ అయినాయి, ఒక పక్క మొక్కజొన్నకు ఎరువులు వేసే పరిస్థితి ఆసనమైంది కనుక ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు తెప్పించి రైతాంగానికి ఈ రకంగా క్యూ పద్ధతి ఉండి రైతులు కొట్టుకునే పరిస్థితి లేకుండా చూడవలసిందిగా ఈ అధికారులని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఎక్కడ చూసినా ఎరువుల కోసం బారులే. చూస్తుంటే నిజంగానే కడుపు తరుక్కుపోతోంది. పిల్ల లేదు, పెద్ద లేదు, యువకుడు లేడు, వృద్ధుడు లేడు, అందరూ క్యూ లైన్లలో కాపు కాయాల్సిందే. గోదాముల దగ్గర యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. సహకార సంఘాల్లో సరిపడా నిల్వలు లేక ఎరువుల బస్తాల కోసం రైతులు తిండి తిప్పలు మాని పడిగాపులు పడుతున్నారు. క్యూ లైన్లలో గంటల కొద్దీ నిల్చొని ఓపిక లేక తమ చెప్పులను వరుసలో పెట్టి రోడ్ల మీదే కూలబడుతున్నారు. అయినా అయ్యో పాపం అన్నదాతుడనే లేడు. ప్రభుత్వానికి ముందే జాగ్రత్తతో కూడినటువంటి తగిన ప్రణాళిక లేకపోవడమే యూరియా కష్టాలు కారణమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ఏ కాంగ్రెస్ నాయకుడికి ఉంది? 6 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 10 గంటలు కాళ్ళు నిలబడి కాళ్ళు కూర్చున్నాయి తప్ప ఇప్పటికి ఇంకా యూరియా సంచి కూడా దొరకలేదు. ఒక్క లారేస్తే ఒక గంట సరిపోకుంటుంది. దయచేసి మాకు సరిపోయేంత యూరియా పంపించి ఒక్కొక్కరికి మినిమం 6-7 సంచులు ఇస్తే కానీ సరిపోదు. 3 సంచులు ఇస్తామంటారు, ఆ 3 కూడా దొరకలేదు. కనీసం ఇప్పుడు మళ్ళీ ఇంకో లారేస్తే కూడా ఆ 3 కూడా సరిపోవు. దయచేసి మాకు ఇంకా ఒక 4-5 లారీలు తెప్పించి మంచిగా ఒక 5-6 సంచులు ఇస్తే కానీ మా బాధలు తీరాయి. దయచేసి అర్థం చేసుకుని మాకు సరిపోయేంత. ఎరువులన్నవి సేద్యానికి ప్రాథమిక అవసరం. ఇది బడి పోరగాళ్ళు కూడా చెప్పుకుంటారు. మరి గుంపు మేస్త్రికి ఈ మాత్రం సోయలేదా?
ఈసారి వానాకాలం ముందస్తుగానే వస్తుందని వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించింది కదా. మరి ఎరువులను ముందస్తుగానే స్టాక్ చేసుకోవాలన్న ఇంగితం సర్కారుకు ఉండక్కర్లేదా? జూన్ మొదటి వారంలో వానలు పడితే నెల రోజుల తర్వాత తీరిగ్గా కేంద్రానికి లేఖలు రాస్తారా? ఇంతకంటే నిర్లక్ష్యం ఉంటుందా? మొదటి వాన పడేసరికి మన కోటా సిద్ధంగా ఉండాలి కదా. ఒకవేళ కేంద్రం ఆలస్యం చేస్తే ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అధికారులంతా ఢిల్లీలోనే ఉండి వెంటనే మన వాటా యూరియాను విడుదల చేసేలాగా పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయలేదు? మరి ప్రభుత్వానికి బాధ్యత ఉండక్కర్లేదా? మన పొరుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎందుకు లేదు? మన కోటాను కూడా వాళ్లే తన్నుకుపోతుంటే రేవంత్ సర్కారు చోద్యం చూస్తుంది కాబట్టే ఈ దుస్థితి దాపురించిందన్నది వాస్తవం కాదా? తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ అడ్డంగా దబాయిస్తోంది గుంపు మేస్త్రి ముఠా. రాష్ట్రంలో యూరియా కొరతే లేదని సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారు. సరే, రేవంత్ చెప్పింది నిజమే అయితే మరి యూరియా కోసం గోదాముల దగ్గర లైన్లు కట్టింది ఎవరు? చెప్పులో క్యూ లైన్లు ఎందుకున్నాయి? వారంతా రైతులు, రైతు కుటుంబాలు కాదా? వారి ఎదుటకు వచ్చి యూరియా కొరత లేదని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డి బ్యాచ్లో ఎవరికైనా ఉందా? నిజానికి యూరియా లేదని కాదు, ఎరువులు దొరకడం లేదని కాదు, బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. మరి సర్కారుకు పంపిణీ కేంద్రాల్లో మాత్రమే కొరత ఎందుకున్నది? ఎండనక వాననక తిండి తిప్పలు లేక రోజుల తరబడి రైతాంగం క్యూ లైన్లలో నిలబడినా దొరకని యూరియా బ్లాక్ మార్కెట్కు ఎలా తరలిపోతుంది? దీని వెనుక అదృష్ట శక్తి ఎవరు? యూరియా దందాను నివారించాలన్న సోయిలేని ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. కానీ మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న పెద్దలు, చాలా ముందు చూపు గల పెద్ద మనిషి, దార్శనికుడు, గొప్పవాడు, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు, ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు. ఎందుకంటే మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈ రోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. కానీ ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో నార్మల్ గా ప్రతిరోజు అన్ని సవ్యంగా సాగుతుంటే జీవితం విలువ అర్థం కాదు. ఎప్పుడు కూడా మనకి మన చుట్టూ ఉండే మనుషుల విలువ తెలవాలన్నా, లేదా ఒక నాయకుడు విలువ తెలవాలన్నా, ఇంకోవైపు ఒక ప్రతినాయకుడు ఉంటేనే దాని విలువ అర్థం అవుతుంది. ఈరోజు అదే జరుగుతా ఉంది తెలంగాణలో. ఎందుకంటే గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు.